ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించనున్నట్లు సమాచారం. రిద్దిక్ కుమార్ ఒక కీలక పాత్రను పోషించబోతున్నట్లు చెప్తున్నారు. ఈ మూవీతో కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు కూడా సమాచారం. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు చెప్తున్నారు. రాజాసాబ్ మూవీని దాదాపు 200 కోట్ల బడ్జెట్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రొడ్యూస్ చేస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. తెలుగు, హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి సూపర్ అప్డేట్ ఇచ్చారు. ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్ రాబోతుందని స్టైలిష్ కలర్ఫుల్ ప్రభాస్ పోస్టర్ని రిలీజ్ చేశారు. సోమవారం సాయంత్రం 5:03 ఆ సర్ప్రైజ్ రానుంది. పోస్టర్లో ప్రభాస్ను ఫుల్గా చూపించలేదు. సైడ్ వ్యూలో హెయిర్ స్టైల్ హైలైట్ అయ్యేలా చేశారు. ఈ అప్డేట్తో సినిమాపై మరింత హైప్ పెరిగిందని చెప్పొచ్చు. ఇక రాజాసాబ్ కోసం మంచి కమర్షియల్ ఆల్బమ్ చేయబోతున్నట్లు తమన్ ఇటీవల ఒక ఈవెంట్లో ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా రోజుల తర్వాత కమర్షియల్ సాంగ్స్ చేయనున్నట్లు తెలియజేశారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన చిత్రాలలో ఎక్కడ కూడా కమర్షియల్ సాంగ్స్ కనిపించలేదు. అయితే కల్కిలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక సాంగ్లో ప్రభాస్తో డాన్స్ చేయించి ప్రేక్షకులను అలరించారు. రాజాసాబ్లో కూడా ప్రభాస్ చేసిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి లేదా సమ్మర్ కానుకగా విడుదల కానుందని సమాచారం. రాజాసాబ్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. మారుతి దర్శకత్వంలో రాబోయే సినిమా రాజాసాబ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతుంది. ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం మేజర్ పార్ట్ సెట్స్లోనే షూట్ అవుతున్నట్లు సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా 50% పైగా షూటింగ్ని కంప్లీట్ చేసుకున్నట్టు, మిగిలిన షూట్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చేడాది సంక్రాంతి కానుకగా లేదంటే సమ్మర్ స్పెషల్గా రాజాసాబ్ సినిమాని థియేటర్స్లోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ఏకంగా 250 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తుంది. మారుతి కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ బిగ్ హీరో మూవీ ఇదే కావటం విశేషం. ఈ సినిమాకి మారుతి డైరెక్ట్ చేయడంతో ఆయనపైనే చాలా ఒత్తిడి ఉంది. ఇదివరకు చిన్న చితుక సినిమాలు చేసిన మారుతికి ఈ సినిమాతో పెద్ద దర్శకుల సరసన చేరనున్నాడు. మారుతికి రాజాసాబ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఓ మంచి అవకాశం లభించిందని అనుకోవాలి. రాజాసాబ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.